గాయ్స్ ఈ వీడియోలో మనం స్ట్రైట్ గా కల్కి మూవీ రివ్యూ అయితే చూసేద్దాం. మన కల్కి మూవీ స్టార్టింగ్ ఓపెన్ చేయగలే ఇంకా మనకి మహాభారతం యొక్క ఫీలింగ్ లోకి మొత్తం వెళ్ళిపోతాం. ఆ టైంలోకి అయితే వెళ్ళిపోతాం. మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా టాప్ నాచ్ లో అయితే మహాభారతం కురుక్షేత్రం టైంలో జరిగిన పెర్ఫార్మెన్సెస్ అన్ని ఎలాగుంటాయో ఇక్కడికైతే ఈ మూవీకి అయితే తీసుకురావడం జరిగింది. ఆ కల్కి పేరుకి తగ్గట్టుగానే టైటిల్ తగ్గట్టుగానే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అన్న ఫీలింగ్ మనకి స్టార్టింగ్ లోనే కలిసిపోద్ది ఫ్రెండ్స్. డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం అందరు హీరోలు పెర్ఫార్మెన్సెస్ మామూలుగా లేదు. మొత్తం దీపిక ఉరి చుట్టూ అయితే ఈ మూవీ స్టోరీ అంతా తిరగడం అయితే జరుగుతుంది. ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి మొత్తం 3 యూనివర్సల్గా అయితే చూపిస్తారు. ఈ మూవీలో మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ అయితే మామూలుగా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్, అంతే టాప్ నాచ్. దాంతోపాటుగా మనకి ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు యాక్షన్ సీన్స్ ఉంటాయి భయ్యా, ఫైటింగ్ సీన్స్ మామూలుగా ఉండవు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఇదే ఇంకా సూపర్. దాంతోపాటు మనకి ట్విస్ట్లు, బ్రహ్మానందం గారు కామెడీ, ఇంకా కమల్ హాసన్ గారు యాక్టింగ్, బాబోయ్ అతను కమల్ హాసన్ టైం కూడా తక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్టింగ్ అయితే తిరగదీశారు. ఇంకా అశ్వత్థామ అయితే చెప్పనవసరం లేదు, ఇంక మామూలుగా లేదు యాక్టింగ్ అయితే. దాంతోపాటుగా మన ప్రభాస్ గారు యాక్టింగ్ కూడా కిల్లింగ్ భయ్యా. మనకి మూవీ అయితే మైథాలజీ వే ఆఫ్లో అయితే స్టార్టింగ్ అంతా మనకి గట్టిగా చూపించారు భయ్య. దాని తర్వాత నుంచి మనకి ట్విస్ట్లు, ప్రభాస్ గారి ఫైటింగ్లు, మనకి బిఫోర్ ఇంటర్వెల్ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని ట్విస్ట్లు ఉండి కొంచెం యాంగ్జైట్మెంట్గా అయితే ఉంటుంది. ఇంక ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ యాక్షన్ మోడ్ అయితే ఏముందో కన్ఫామ్గా బీస్ట్ మోడ్. ఆ బీస్ట్ అని మార్వెల్ అయితే ఇంకా క్రాస్ చేసి పడేసింది. ఇంకా మార్వెల్ మించిపోయింది మూవీ అయితే. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మనకి మార్వెల్ రేంజ్ దాటించే మూవీ అయితే కన్ఫామ్గా ఇది మార్వెల్ రేంజ్ని అయితే దాటించేసింది ఈ మూవీ వచ్చేసరికి. నాకైతే ఎస్పెషల్లీ మూవీ అయితే బాగా నచ్చింది. నేనైతే ఈ మూవీకి 4.5 రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. మీరు ఎంత ఇస్తారో, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకైతే చెప్పండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.